అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందాక మనం అనుకున్నాం కదా లాస్ట్ వీడియోలో జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద ఒక కుట్రపూరితమైన రాజకీయం జరుగుతుందని. అది తప్పకుండా వైసీపీ వాళ్ళు ఉన్నారు, నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వైసీపీ ఈ రెండు పార్టీలకి జనసేన ఎప్పటికైనా గట్టి బలమైనగానే ఉంటుంది. వైసీపీ అయితే చచ్చిపోతుంది ఈ జనసేన పార్టీ ఎదిగితే. టీడీపీ పార్టీకి పోటీ ఇస్తుంది. ఒకవేళ టీడీపీ అధికారంలో ఉంటే, ప్రతిపక్షంలో జనసేన ఉంటే తోలు తీసే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి జనసేనని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనివ్వకూడదని జరుగుతున్న కుట్రలు. అందులో భాగంగా నెల్లిమర్ల కాన్స్టిట్యున్సీ లోకం మాధవి గారి మీద మనీ లాండరింగ్ కేసు బుక్ అయింది. ఆవిడ చాలా బాగా అక్కడ పనిచేస్తున్నారన్న టాక్ ఉంది. చేయాల్సిన అభివృద్ధి పనులు కూడా బాగా చేస్తున్నారని ఉంది. అసలు ఈ కేసు ఎలా పడింది అని అనుకుంటే, లోకం మాధవి గారికి సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ కొన్ని విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వాటిని రన్ చేస్తున్న దాంట్లో ఒక ఎంప్లాయ్ నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం కుదరదు, ఎందుకంటే కంపెనీ పాలసీ వ్యతిరేకము, ఇక్కడి నుంచి ఏమన్నా మ్యాటర్ లీక్ అయితే కంపెనీకే ప్రాబ్లం అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వం బాబు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితేనే ఆ సదరు ఎంప్లాయ్ ఎవడైతే ఉన్నాడో వాడు వేరే దిక్కున లాగిన్ అయ్యాడు. అది విత్ ప్రూఫ్స్ కనిపెట్టి వాడిని సస్పెండ్ చేస్తాడు. అయితే ఆ వేస్ట్ ఫెలో కేసు వేసుకున్నాడు. కేసు వేసుకుని ఇలా ఇదండి నా పరిస్థితి అని చెప్తే, ఇటువైపు నుంచి వాదనలు వినిపించిన తర్వాత ఆ కేసుని కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఇది కంపెనీ పాలసీని వాళ్ళ చేయకూడదు అని చెప్పి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ సదరు వేస్ట్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నాడో ఎలక్షన్స్ టైంలో కొన్ని బోనస్ డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు లోకం మాధవి గారు ఎలక్షన్స్ టైంలో వాడారు అని చెప్పేసి కంప్లైంట్ పెట్టాడు. డెఫినెట్గా ఇతను ఒక సాధారణ కామన్ ఎంప్లాయ్. ఇతనికి అంత ధైర్యం ఉంటుందా, అంత పీకే తత్వం ఉంటుందా అంటే ఎప్పుడూ నమ్మబోడు. తప్పకుండా దీని వెనకాల నేను స్టార్టింగ్లో చెప్పినట్టు జనసేనని తొక్కాలనుకుంటున్నా ఆ ఇద్దరు ఉండవచ్చు, ఉండి తీరుతారు. అదే కాదు, జనసేన మీద టార్గెట్లు జరుగుతున్న ప్రతి దిక్కున ఐదర్ వైసీపీ ఉంటుంది, లేకపోతే కూటమిలో పక్షమైనటువంటి టీడీపీ కూడా ఉండవచ్చు. దాంట్లో డౌట్ ఏం లేదు, ఎందుకంటే ఇది రాజకీయం. వాళ్ళకి తెలిసిన రాజకీయాన్ని చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ 24లోనే అది మనం తర్వాత మాట్లాడుకున్నాను, బ్యాక్ టు మ్యాటర్. అయితేనే ఇప్పుడు ఆ రకంగా ఆవిడ మీద కేసు పట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఆవిడకి ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈ మనీ లాండరింగ్ కేసు ప్రూవ్ అయితే మటుకు పదవి పోతుంది, అది ఒక పాయింట్. అయితే ఆవిడకి ముప్పు ఉందా? నేను విన్న విశ్లేషణల ప్రకారం ముప్పు అయితే లేదనేసి చెప్తున్నాను. తప్పకుండానే ఆ మనీ లాండరింగ్ సంబంధించి నేను చెయ్యలేదు అని ఆవిడ సాక్ష్యాలు కనుక ప్రొడ్యూస్ చేసుకోగలిగితే డెఫినెట్గానే ఆవిడ బయటకు రావడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కేసులు అంటే మనకు తెలిసిందే, రాజకీయ నాయకుల మీద సర్వసాధారణం. అండ్ ఈ కేసులు నడిచే విధానం కూడా చూసుకుంటే నాకు తెలిసి ఇది చాలా ప్రొలాంగ్డ్ కేసులుగానే రన్ చేస్తారు. ఎందుకంటే దీన్ని ఒక ప్రోపగండాగా లోకం మాధవి గారి మీద వాడాలి అనుకుంటున్నారు కాబట్టి. సో ఇది ఏమవుతుంది, ఎలా ప్రూవ్ చేసుకోబోతున్నారు, లోకం మాధవి మేడం గారు ఎలా బయటకు రాబోతున్నారు అనేది మనం వేచి చూడాలి. ఆవిడ బయటకు వస్తుందా, లేకపోతే కేసులోని బుక్ అయి జైలుకి వెళ్తుందా అనేది కన్ఫామ్ అయిన తర్వాత మనం ఇంకొక వీడియో చేసుకుందాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరి ఈ వీడియోకి ఇంతే, సెలవు.